గ్యాప్ ఎందుకు వచ్చింది రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్కు? ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే ఎవరైనా చేశారా లేకపోతే ఎట్లా? గ్యాప్ అన్నట్టు ఇప్పుడు ఉంది కదా, ఆ పరిస్థితి ఉంది కదా. పరిస్థితి ఎవరో ఎవరో వ్యక్తులు చేసింది కాదు. అందులో ఎవరు నమ్మలకేశ్వరవో గణపతో ఇంకెవరో చేసింది కాదు. సమస్య ఏంటంటే అది ఒక వంకనో ప్రభుత్వ దాడి ఉంది, ఒక వంక ప్రజా సంఘాలు దెబ్బతిన్నాయి, పార్టీ దెబ్బతిన్నది, బయట రిక్రూట్ లేదు, తర్వాత అనేకమైన దాంతో ఏంటంటే అది ఒక పరిమితులకు గురైన పరిస్థితి లోపల ఒక విచారకరమైన పరిస్థితి ఆ పార్టీకి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఇంకొక విషయం ఉదాహరణ చెప్తా. ఆ పార్టీది నేను అంటే ఇప్పుడు ఆ పార్టీ నంబాలకేశ్వరరావు ఉన్నప్పుడు అంటే ఏప్రిల్ నెలలో బట్ట తను రూపేష్ని తనే పంపి 100% అది అనేక రుజువులు ఉన్నాయి. రూపేష్ని పంపి మూడు సందర్భాల స్టేట్మెంట్లు ఇప్పించాడు. ఆయుధ విసర్జన మేము చేస్తాం అని చెప్తూ మాకు అంటే ప్రభుత్వంతో ఎజెండాలు పెట్టండి, ఆయుధ విసర్జన ఎజెండాలు పెట్టండి, చర్చిద్దామని చెప్పి మేము మాట్లాడుకోవాలి. అంటే మా కేంద్ర కమిటీ కూడా అంటే మాట్లాడుకోవాలి కదా, మాకు ఆ పరిస్థితి లేదు. కాబట్టి కాల్పుల విరమణ దానికోసమే కనీసం మేము మాట్లాడుకోవడానికైనా మాకు సమస్య ఉంది, కాబట్టి దానికోసమే మీరు కాల్పులు విరమించాలి మేము అంటే స్పష్టంగా చెప్పడానికి అని చెప్పిండు. అంటే ఏమర్థమవుతుంది అక్కడ? ఒక సమన్వయం లేని సమస్య చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. అంటే చాలామందికి అరే నేను ఎట్లా బతికిండ్రు, ఒక మీటింగ్ జరుపుకోవడానికి 1 నెల రోజులు కాల్పుల విరమణ ఇట్లా అడుగుతుండనంటే ఏమనుకోవాలి? అంటే దాన్ని బట్టి ఎంతటి పరిస్థితిని ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సమన్వయ సమస్య ఉన్నది, లేదన్నది ఏం కాదు. సమన్వయం ఉంది, సరే భిన్నాభిప్రాయాలు పార్టీలో ఉన్నాయంటే ఉంటాయి. గతంలో మంచిగా ఉన్నప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితి లోపల ఇవి ఉండటానికి కూడా స్కోప్ ఉంది, లేదని కూడా ఏం లేదు. భిన్నాభిప్రాయాలు ఉండడం సహజము. ఇప్పుడు అబ్బాయి ఒక్కడిచ్చిండా ఎంతమంది ఇచ్చిండ్రా ఇప్పుడు అది కాదు. ఆయన ఇచ్చింది ఇక్కడ నేను అంటే ఒక విశ్లేషకునిగా నేను చెప్పే విషయం ఏంటంటే అబ్బాయి ఇచ్చింది అదొక సీసీ తరఫున ఇచ్చిండు. అది ఇవ్వలేదు అనేది అంటే అది ఏంటిది అనే విషయం ఏంటంటే ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, ఆ పార్టీ మెజారిటీ కేంద్ర కమిటీ వాళ్ళతో వాళ్ళు మాట్లాడాలి. వాళ్ళకి ఆ రైట్ ఉంది, ఆ తప్పైతే. తర్వాత నేను మరీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు జగన్ స్టేట్మెంట్ మనం చూద్దాం. మళ్ళీ జగన్ స్టేట్మెంట్ కాడికి వద్దాం. జగన్ స్టేట్మెంట్ లోపల ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను. ఆయన జస్ట్ ఆయన దాంట్లో రెండు పేరాలు. జగన్ ఏమంటాడంటే దేశవ్యాప్తంగా ఖగారును నిలుపుదల చేయాలని ఆందోళన చేసినప్పటికీ బీజేపీ ప్రజా వ్యతిరేకంగా హింసా ప్రవృత్తితో ఈ హత్యాకాండను కొనసాగిస్తుంది. పైగా మావోయిస్టులతో చర్చించేది లేదని, ఆయుధాలు విడిచి సరెండర్ కావాలని పదే బీజేపీ నాయకులు ప్రకటిస్తున్నారు. మేము చర్చించేది లేదంటూ మరొక పక్క హత్యాకాండను కొనసాగిస్తూ ఉండగా మాకు 1 నెల రోజుల సమయం ఇవ్వాలని అడగడం అనాలోచిత చర్య. అంటే ఇది అంటే పైన అంటే దానికంటే చాలా ముందు చెప్పారు. అమర వీళ్ళు ఎట్లా సరెండర్ అయింది అని చెప్పారు. అంటే ఈ స్థితిని ఏం చెప్తుండ్రు అంటే మన చర్చలని ఇంతకాలం నుంచి అంటున్నాము, చంపుతుంది కేంద్ర ప్రభుత్వం, ఇంకేం చర్చలు? అది అసలు జోక్గా మారింది. ఇప్పుడు ఏదో మళ్ళీ మన నెల రోజులు అడగడం ఇది ఒక అనాలోచిత చర్య అన్నాడు. వాస్తవమే, ఇది ఈ పాయింట్ లోపల నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకు ఏకీభవిస్తున్నానంటే నేనే కదా ఎవరైనా అంటే చాలామంది అనుకున్నారు కదా ప్రజలు, అరే నేను వరుసపెట్టి చంపుతుండు, చర్చలు అంటే చంపుతుండు అందరూ చంపారు, చంపుతా అంటే ఇంకేం చర్చలు అంటామని చాలామంది అన్నారు. నిజమే, దాంట్లో ఏమి ఈ ప్రశ్న రావడము హేతుబద్ధమైంది, న్యాయమైంది 100%. అయితే ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ కింద వివరిస్తూ సరే నిర్మాణపరంగా మాట్లాడు వేరు. నేడు పార్టీలో పై స్థాయి నుండి కింది వరకు నేడు ఎదుర్కొంటున్న సమస్య మీద అందరూ తీవ్రంగానే ఆలోచిస్తున్నారు. అందరూ మొత్తం అనవసరంగా నష్టపోవాలని ఎవరూ అనుకోవడం లేదు, అనవసరంగా నష్టపోవాలన్నది. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం ఏ విధంగా బహిరంగ ప్రకటనలతో అయ్యేది కాదు. ఒక భయంకరమైన దమనకాండలో ఇటువంటి నష్టాలు జరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి. ఈ సమస్యకు ఇప్పటికిప్పుడే పరిష్కారం దొరకకపోవచ్చు. ఉంది కదా, ఇప్పటికిప్పుడు అంటే దీని అర్థం ఏంటిది? ఇప్పటికిప్పుడు దొరకకపోవచ్చు. అంటే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ ఏం కోరుకుంటున్నారంటే అందరూ ఇబ్బంది పడుతుండ్రు, కానీ చర్చలు జరిగే పరిస్థితి లేదు, చంపేస్తుండు, పార్టీ పరిస్థితి అట్లుంది. కాబట్టి ఈ పరిస్థితిలో బట్ట బీజేపీ ప్రభుత్వం అనేది చర్చలు చేయది.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.